ఇది తెలుగుదేశానికి సిగ్గుచేటు, భారతదేశానికి అవమానం. ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకుని రెడ్ హ్యాండెడ్గా పట్టుబడటమేంటి? సొంత పార్టీ సింపుల్గా షోకాజు నోటీసులతో సరిపెట్టడమేంటి? చంద్రబాబు చెప్పే శుద్ధపూస కబుర్లేంటి? ఆ పార్టీ నాయకులు చేసే చీకటి పనులేంటి? ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ముందుగా యూరిన్ టెస్ట్ చేయగా అందులో నీళ్లు కలిపి తప్పించుకునే ప్రయత్నం చేశారు. మామూలు తెలివితేటలు కాదు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకున్న అపారమైన జ్ఞానం. అయితేనే ఆ తర్వాత బ్లడ్ టెస్ట్లో అడ్డంగా దొరికిపోయారు. డ్రగ్స్ పార్టీలో ఎంపీ పుట్టా మహేష్, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అతని సోదరుడితో పాటు మరో 8 మంది ఉన్నారు. ఈగల్ టీం మెరుపు దాడులు చేసిన సమయంలో కాల్పులు జరపడం మరింత కలకలం రేపింది. ఈ కేసులో టీడీపీ ఎంపీ పుట్టాకు స్టేషన్ బెయిల్ రాగా రోహిత్ రెడ్డి, అతని సోదరుడు రితేష్ రెడ్డి, నమిత్ శర్మకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఇక ఎప్పటిలానే చంద్రబాబు సీరియస్, చంద్రబాబు అసంతృప్తి అంటూ ఎల్లో మీడియా కవర్ చేస్తే, పార్టీ పరంగా కేవలం షోకాజు నోటీసులు ఇచ్చి పుట్టా వ్యవహారంలో చంద్రబాబు చేతులు దులిపేసుకున్నారు. జస్ట్ జగన్ బర్త్డేకి కోడిని కోశారని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి కొట్టుకుంటూ నడి రోడ్డుపై నడిపించారు. కానీ సొంత పార్టీ ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన సింపుల్గా షోకాజు నోటీసులతో సరిపెట్టారు. మొన్న ఆదినారాయణ రెడ్డి పుత్రరత్నం, ఇప్పుడు ఎంపీ. ఎవరు పట్టుబడినావా చంద్రబాబు నుంచి మాత్రం ఎలాంటి చర్యలు ఉండవు. ఎందుకంటే ఏపీని డ్రగ్స్ క్యాపిటల్గా మారుస్తున్నది చంద్రబాబు ప్రభుత్వమే కాబట్టి. తెలంగాణలో కాబట్టి దొరికేశారు సార్, అదే ఏపీలో అయితే ఇలా దొరికేవారా అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. నిజమే, తెలంగాణలో ఉన్నది ఈగల్ టీం, ఏపీలోనిది ఈగల టీం. అందుకే వీళ్ళంతా పక్క రాష్ట్రంలోనే అడ్డంగా దొరికిపోతున్నారు. అసలు మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్ పార్టీ వెనుక అసలు కథేంటి? డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారా? డ్రగ్స్ సేవిస్తున్నారా? దుబాయ్ డాన్లులాగా పథకాలు రచిస్తున్నారా? ఈ ప్రశ్నల మధ్య ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 1. దుబాయ్లో జల్సాలు, ఆఫ్రికాలో వ్యాపారాలు, ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీలు, ఇదేనా వీళ్ళ లైఫ్ స్టైల్? క్వశ్చన్ నెంబర్ 2. ఫామ్ హౌస్లో పోలీసులపైనే కాల్పులు జరిపారా? ఫైరింగ్ చేసింది నమిత్ శర్మ, మరి పురిగొల్పింది ఎవరు? క్వశ్చన్ నెంబర్ 3. ఢిల్లీ రియల్ కింగ్ నమిత్ శర్మ, బెంగళూరు లాయర్ కౌశిక్ రవి, వీళ్ళ రాక వెనుక అసలు రహస్యం ఏంటి? క్వశ్చన్ నెంబర్ 4. డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ టీడీపీ ఎంపీ పుట్టా మహేష్, డ్రగ్స్ పుట్ట పూర్తిగా పగిలినట్టేనా? క్వశ్చన్ నెంబర్ 5. టెస్టులో పాజిటివ్ రాకుండా పుట్టా మహేష్ యూరిన్లో నీళ్లు కలిపాడా? యూరిన్ బదులు నీళ్లే ఇచ్చాడా? క్వశ్చన్ నెంబర్ 6. చంద్రబాబు ప్రభుత్వం డ్రగ్స్, గంజాయి, నకిలీ మద్యానికి ఆంధ్రప్రదేశ్ను క్యాపిటల్గా మార్చేసిందా? క్వశ్చన్ నెంబర్ 7. సొంత పార్టీ ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతే బాబు లోకేష్ మౌనంగా ఉండడమేంటి? క్వశ్చన్ నెంబర్ 8. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ క్యాంపెయిన్లు శుద్ధపూస కబుర్లేనా? అసలు దందా చాప కింద నీరులా నడుస్తోందా? క్వశ్చన్ నెంబర్ 9. తెనాలిలో యువకులపై గంజాయి బ్యాచ్ అని ముద్ర వేసి నడి రోడ్డుపై కొట్టించిన ప్రభుత్వం ఇప్పుడేం చెబుతుంది? క్వశ్చన్ నెంబర్ 10. జగన్ బర్త్డేకి కోడిని కోస్తే కొట్టి నడి రోడ్డుపై నడిపిస్తారు. టీడీపీ ఎంపీ డ్రగ్స్తో దొరికిన షోకాస్తో సరిపెడతారా? ఇలాంటి ప్రభుత్వాన్ని ఏమనాలి? ఇలాంటి పార్టీని ఏమనాలి? ఇలాంటి పార్టీని నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ఏమనాలి? గంజాయి దగ్గర నుంచి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నిజం చెప్పాలంటే గంజాయి వ్యాపారం ఎంత హాయిగా, దర్జాగా, గర్వంగా తలెత్తుకొని బతికిపోతుంది. 2014 నుంచి 19 మధ్య అదే చేశారు. ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే లేనిపోనివి కల్పించి రాష్ట్రాన్ని గంజాయికి కేరాఫ్గా మార్చేశారని, అందరూ గంజాయి వ్యాపారం చేస్తున్నారని అబద్ధాలు చెప్పినటువంటి చంద్రబాబు, దుష్ప్రచారం చేసినటువంటి చంద్రబాబు, విషం కక్కినటువంటి చంద్రబాబు, ఆయన అధికారంలోకి వచ్చిన ప్రతిసారి హ్యాపీగా గంజాయి వ్యాపారులు, డ్రగ్స్ వ్యాపారులు హ్యాపీగా బతికిపోతారు. నకిలీ మద్యం అయితే అది ఎలా ఒక వరదలాగా రాష్ట్రంలో ప్రవహిస్తుంది. నకిలీ మద్యం 25,000 కోట్ల రూపాయలకి స్కెచ్ గీశారు. నకిలీ మద్యం తీసుకోండి, మీరు డ్రగ్స్ తీసుకోండి, గంజాయి తీసుకోండి, ఏదైనా సరే హ్యాపీగా ఆ వ్యాపారం మనం చేసుకోవచ్చు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇదే
పుట్టా మహేష్ని పక్కన పెట్టుకుని ఎన్నికల సమయంలో ఏం ప్రచారం చేశారు, రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతోంది ఏంటి, వీళ్ళంతా అక్కడెందుకు పట్టుబడుతున్నారు, ఇలాంటివి ఏపీలో ఎన్ని జరుగుతున్నాయి. రెండో విషయం వస్తే ప్రజాస్వామ్యం, అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్యం, రెడ్ బుక్ రాజ్యాంగం ఏపీలో అమలవుతున్నది. హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి.